రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక ప్రత్యేక స్థానం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన శక్తిగా అన్నదమ్ములు ఎవరికీ అందనంత ఎత్తుగా ఎదిగారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా, ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వెంకన్న, రాజన్నగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి నిలబడడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయంగా మారింది. ఈసారి బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలబడడంతో హస్తం పార్టీ రేసులోకి దూసుకొచ్చింది. కారు జోరుకు బ్రేకులు వేసేది కోమటిరెడ్డి బ్రదర్సే కావడంతో అధిష్టానం సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీటు కేటాయించింది. 2009 ఎన్నికల నాటి నుంచి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతోంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మెజార్టీ విజయం సాధించి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని ఏకం చేసి విజయం సాధించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించి భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఎంపీగా పనిచేసినన్ని రోజులు తన పనితీరు, అభివృద్ధి పథకాలతో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ను రాజగోపాల్ రెడ్డి సొంతం చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బరిలోకి దిగి గ్రాండ్ విక్టరీ కొట్టారు. 1963 మే 23న జన్మించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రిగా ఎదిగారు. ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎదుర్కొని యోధుడిలా నిలబడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా విద్యార్థి సంఘాల్లో చేరిన వెంకటరెడ్డి ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. వామపక్షాలకు గట్టి పట్టున్న నల్గొండలో 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. 1999 నుంచి 2014 వరకు ఏకధాటిగా 4 సార్లు గెలిచి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనితీరు, మాటతీరు నచ్చి నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రిగా జిల్లా వ్యాప్తంగా తనదైన ముద్రను వేశారు. వైఎస్ మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో ఒకవైపు తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసుకుంటున్న వైనాన్ని చూసి వెంకటరెడ్డి చలించిపోయారు. దీంతో తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి ఒకేసారి రాజీనామా చేశారు. తాను మంత్రిగా తన పార్టీ అధికారంలో ఉండి కూడా రాష్ట్ర ఏర్పాటును పట్టించుకోకపోవడంతో ఆయన సొంత పార్టీనే ఎదిరించారు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేస్తూ ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మారుమోగింది. ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుండడాన్ని నిరసించారు. ఓవైపు విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేస్తుంటే కనిపించడం లేదా అని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, లేకుంటే తాను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో 2011 నవంబర్ 1న వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీక్షను విరమించాలని అధికార పార్టీకి చెందిన ఎంతో మంది సీనియర్ నేతలు, ఏఐసీసీ పెద్దలు చెప్పినా వినిపించుకోకుండా దీక్ష చేశారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు విషమిస్తుండడంతో ప్రభుత్వమే బలవంతంగా దీక్షను భగ్నం చేసింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు కార్యకర్తల బలం, అభిమానుల అండదండలు అలాగే ఉన్నాయి. అంతేకాకుండా భువనగిరి పార్లమెంట్ ఫైట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే విజయం సాధిస్తారనే నమ్మకం అధిష్టానానికి కలగడంతో వెంకటరెడ్డికి ఎంపీ సీట్ను కేటాయించింది. మాస్ లీడర్గా రాజగోపాల్ రెడ్డికి ఉన్న బలమైన క్యాడర్ వెంకటరెడ్డి గెలుపును మరింత సులువు చేస్తుందని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జిగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉండడంతో కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది. కాంగ్రెస్ జెండాను భువనగిరి గడ్డపై ఎగరేయాలని ఉవ్వెత్తున ఉరకలేస్తున్నారు.